ప్రియులారా, ప్రభునందు మీకు వందనాలు. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. ఈరోజు వాక్యంతో మాతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 19:21 వచనం. మనుషుల హృదయంలో ఆలోచనలు అనేకములు పుడతాయి. మనుషులకు కోరికలు, ఆశలు అంతు అనేది ఉండదు. అంటే ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు పుట్టుకొస్తాయి. ఒకటి నెరవేర్చబడిన తర్వాత ఇంకా కావాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఒక మాట, మనసులు ఆలోచించేది ఆలోచనలు నెరవేరవు. మనసులు కోరుకునే కోరికలు నెరవేరవు. మనసులు తలంచే ప్రతి పనులు నెరవేరవు. మనసులు అనుకునే పని జరగదు. కానీ యెహోవా ఆలోచన మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. యెహోవా ఆలోచన అంటే దేవుని ఆలోచన నెరవేరుతుంది. దేవుడు ఏదైతే నీ పట్ల కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక అయితే ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ విషయంలో దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడో అదే విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆయన ఆలోచన మాత్రం నీ పట్ల నెరవేర్చబడుతుంది. కనుక మనిషి సొంత ఆలోచనలు ఏమాత్రము జరగవు. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని సంకల్పం మాత్రమే నీ జీవితంలో జరుగుతుంది. కనుక ఈ వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకొని దేవుని ఆలోచనను, దేవుని చిత్తాన్ని మీ జీవితాన్ని అడగండి. ఆయన చిత్తానికి మీ ప్రాణదేహ ఆత్మ సమర్పించుకొని విశ్వాసించండి. ఆయన గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు హృదయంలో స్థిరపరచును గాక. ఆమేన్. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యం ప్రతి మనసులో ప్రభువా మీరు నాటి ఫలింపచేయి. ప్రతి ఒక్కరిని దీవించు. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆర్జం నిత్యజీవి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.